10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు స్వామి. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. సిబిఎస్ఈ స్కూల్స్ క్యాన్సిల్ చేశారు కదా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? పిల్లలంట తప్పుతారంట, వీళ్ళు అందుకని చెప్పేసి సిబిఎస్ఈ స్కూల్స్ లైసెన్స్ తప్పు చేశారు. నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మనకి వైసీపీ టైంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారంట. అంటే వీళ్ళ టైంలో ఎలా జరుగుతుందంటే 2019 వరకు ఎలా జరిగేదంటే, వీళ్ళు బిట్ పేపర్ మోడల్ని నెక్స్ట్ ఏం చేసేవాళ్ళు, బిట్ పేపర్ ఒకటి ఇంటర్నల్ మార్క్స్ పెట్టేవాళ్ళు. 10th క్లాస్ చదివే స్టూడెంట్కి ఇంటర్నల్ మార్క్స్ అవసరం బ్రో. వాడిని స్టూడెంట్ వాడు తప్పు చేసినా రైట్ చేసినా ఇంటర్నల్ మార్క్స్ పెడతారు. నువ్వు కాలేజ్ వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో, అది వేరే ఇష్యూ, ఓకేనా? కానీ 10th క్లాస్ వాడికి నువ్వు అక్కడ ఇంటర్నల్ మార్క్స్ పెట్టి అక్కడ 20 మార్క్స్ వేసి నెక్స్ట్ బిట్ పేపర్లో కాలేజ్ కొన్ని స్కూల్స్లో వాళ్ళే బిట్ పేపర్లు చెప్పేవాళ్ళు. అవి ప్రతి దాంట్లో జరిగినాయి, ఇది ఓపెన్ సీక్రెట్, ఓకేనా? అక్కడ 20 మార్క్స్ ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ ఒక 20 మార్క్స్, 40 మార్క్స్ వస్తే వాడు పాస్ అయిపోతున్నాడు. ఇక్కడ వాడు పాస్ అయిపోతా బిఫోర్ 2019 అంతా జరిగింది ఇదే, ఓకేనా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 2019 తర్వాత నుంచి అన్ని స్కూల్స్లో కూడా బిట్ పేపర్ లేదు, ఇంటర్నల్ మార్క్స్ లేదు. వాడు చదివి పాస్ అయ్యి రాయాల్సిందే, ఓకేనా? స్టూడెంట్ నిజంగా చదివేవాడైతే చదువుకోవాలి. చదివిన తర్వాత వాడు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత వాడు వచ్చి ఎగ్జామ్లో పర్ఫామ్ చేసి వాడు పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? మీకులాగా ఇంటర్నల్ మార్క్స్ పెట్టి మీకులాగా మేము బిట్ పేపర్స్ పెట్టి ఇక్కడ ఇది చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి ఇప్పుడు వాడికి ఇంటర్నల్ మార్క్స్ బిట్ పేపర్ లేకపోతే వాడి తర్వాత చదువుకు పనికిరాడు, దేనికి పనికిరాడు. అందుకే మేము స్టూడెంట్ని పాస్ చేస్తాం అని చెప్పేసి వీళ్ళు తెలివిగా మాట్లాడడం జరిగిద్ది. అక్కడ కాదు, ఒకడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేనోడు వాడు అక్కడ 10th క్లాస్తో వాడు ఏదైనా బిజినెస్ లేకపోతే స్పోర్ట్స్ ఏదో ఒకటి చేసుకుంటే జాబ్ హోల్డర్ కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేనోడిని నువ్వు ఇంటర్నల్ మార్క్స్తో బిట్ పేపర్స్తో పాస్ చేసి వాడిని తీసుకొచ్చి ఇంటర్లో వేసి ఇంటర్ తర్వాత వాడికి దిక్కుమాలిన బీటెక్ జాబ్లో బీటెక్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ ఎక్కక, ఓకేనా, పనికిమాలిన బీటెక్ డిగ్రీ ఒకటి తీసుకొని డిగ్రీ ఒకటి తీసుకొని జాబ్స్ కోసం వస్తే 20,000 15,000 25,000 కోసం హైదరాబాద్ బెంగళూరులో ఇటు పని చేస్తే ఏంది ఇది? అసలు వాడికి చదువే లేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్తో పాస్ పర్సంటేజ్ పెరిగితే కాలేజీలు ఫిల్ అయిపోతాయి. మా నారాయణ నాకు ప్రాబ్లమే లేదు, మా నారాయణ మా చైతన్య ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి, ఓకేనా? ఇవి ఫిల్ అయిపోతే మాకు బాగుంటుంది, ఓకేనా? ప్రాఫిట్ బాగుంటుంది, అన్నీ కూడా బాగుంటాయి. వాడి లైఫ్ నాకు అనవసరం. 10th క్లాస్ దగ్గర నుంచి వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదనుకో మనం వదిలేయాలండి, ఓకేనా? వాడు ఖచ్చితంగా చదివి పాస్ అవ్వాలి. అలాంటిదే పిల్లోడు ఈజీగా పాస్ అయ్యే మెథడ్స్ మీరు పెట్టారు అక్కడ, ఓకేనా? బిట్ పేపర్ ఒకటి, ఇంకొకటి ఇంటర్నల్ మార్క్స్, అర్థమైందా? వాడు బయటకు వచ్చిన తర్వాత వాడికి జాబులు ఎక్కించి మళ్ళీ ఇక్కడ ఒక లక్షలు పెట్టి పీజీలో ఏంటి, ఇక్కడ హైదరాబాద్లో నెలకి 7,000 8,000 పీజీ, అదొకటి. సాఫ్ట్వేర్ కోచింగ్ ఒక 1,50,000 2 లక్షలు, ఇంత గట్టి ఇంత చేసి మళ్ళీ 1,50,000 2 లక్షలు పెట్టి చేసిన తర్వాత కూడా ఆడేమంటాడు, మేము జాబ్ ఇస్తాము, ఒక 6 months తర్వాత ఆడు ఉంచుతాడో లేదో తెలియదు, తీసేస్తాడో లేదో తెలియదు. ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ద డెవలప్ చేసిన వ్యక్తి మనం విజనరీ అనుకుంటున్నాం, ఏదో జాబ్స్ అనుకుంటున్నాం, ఐటీ జాబ్స్ అంటున్నారు, అంటున్నారు. వీళ్ళు వచ్చి అసలు నారా లోకేష్ గారు కాదు, ఒక నిమిషం, నారా లోకేష్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు డ్రాప్ అవుట్ సార్ అంటే ఇందుకే తగ్గారు, అర్థమవుతుందా? మేము పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసాము, అర్థమవుతుందా? అది సింపుల్ గా పిల్లలందరూ